హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము సరదాగా సమ్మర్ హాలిడేస్ కదండి, సో అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఎగ్జిబిషన్కి వెళ్ళాము. ఇది వచ్చేసి ఎంట్రన్స్. అమ్మ, చెల్లి, మా పాప మన్విత టికెట్ కోసం అని వెళ్తున్నారు. ఇదంతా ఎంట్రన్స్ అండి. టికెట్ కౌంటర్ దగ్గర ఈచ్ మెంబర్కి 50 రూపీస్ అనమాట. 3 years దాటిన పిల్లలకి టికెట్ తీసుకోవాలి. సో అలా మేము నలుగురం టికెట్ తీసుకున్నాము. ఇదంతా వచ్చేసి ఎంట్రన్స్. జనాలు మాత్రం హాలిడేస్ కదండి పిల్లలందరికీ, ఇంకో 10 days అయితే స్కూల్ స్టార్ట్ అవుతుందని అందరూ వచ్చి చూపిస్తున్నారు. ఇది వచ్చేసి టికెట్ అండి, ఎంట్రన్స్ టికెట్. సో ఇలా తీసుకొని అక్కడ ఇచ్చేసాము. లోపలికి అలౌ చేశారు. వెళ్తున్నాం అనమాట. నేను బాబుని ఎత్తుకొని ఉన్నాను. బాబు కొంచెం అల్లరి చేస్తున్నాడు, ఎవరి దగ్గర ఆగట్లేదు. సో వాయిస్ అనేది బ్యాక్ ఓవర్ ఇస్తున్నానండి. నెక్స్ట్ అలా కిందకి దిగి లోపలికి వెళ్తున్నాం. ఇది వచ్చేసి ఎంట్రన్స్. పాపని పిలుస్తున్నాను నేను అక్కడ. సో రా మన్విత అని చెప్పేసి ఇంకా అలా దిక్కుంటూ వెళ్ళిపోయాము. ఇంక ఇటువైపు అన్ని షాపులు పెట్టారండి. ఫస్ట్ ఎంట్రన్స్లోనే షాప్స్ అనమాట. పిల్లలకి బొమ్మలు అండ్ ఇయర్ రింగ్స్, కిచెన్కి సంబంధించి ప్లాస్టిక్ ఐటమ్స్, గేమ్స్ అట్లాంటివన్నీ. సో అలా సరదాగా వచ్చామన్నమాట. కానీ టికెట్స్ అండి, ఏదైనా ఆడాలి అని అంటే 100 రూపీస్, 80, 60, ఇంకా బిల్లు ఏమీ లేవు. ఏమైనా తీసుకోవాలి అన్నా కానీ గేమ్ ఆడాలన్నా అంతే, 60, 100 కాస్ట్. ఇవాళ వచ్చేసి గేమ్స్ అనమాట. ఇక్కడ లోపల కొంచెం ముందుకు రాగానే ఇవన్నీ అది ఎక్కాలి, ఆ కార్ది బైక్ది ఎక్కాలి అన్న 80 రూపీస్ అండి, 60 అట్లా. నెక్స్ట్ ఇటు ఇంకా అలా ముందుకు వచ్చేసామన్నమాట. చూస్తూ ఉన్నాము ఏది ఎక్కాలి అని చెప్పేసి. నెక్స్ట్ పాప ఇది ఎక్కిందనమాట. దీన్ని జారుడు బల్లలాగా ఆడుకుంటూ సరదాగా. టికెట్ వచ్చేసి 60 రూపీస్ అండి. ఎంతసేపు అయినా ఆడుకోవచ్చు. బట్ కాసేపగానే ఇలా ఎక్కి అది అని అంటే కొంచెం ఇది కదా, సో కాసేపు ఆడుకుందనమాట. మంచిగా అనిపించిందంట జారుడు బల్లలాగా. చాలామంది పిల్లలు ఎక్కి మంచిగా ఆడుకుంటున్నారు. సో ఇంకా తను కూడా అలా ఆడుకొని ఇచ్చేసింది. ఇంకా మా బాబు వాళ్ళ అక్క ఎక్కి ఆడుతుందని చెప్పేసి మా బాబు కూడా బాగా ఏడుస్తున్నాడు. అక్కడ రిక్వెస్ట్ చేశారనమాట, కాసేపు అక్కడ కూర్చోపెడతా అని. బట్ నో అన్నారు. ఎందుకంటే పిల్లలు జారి ఒకవేళ గుద్దేస్తే కింద పడిపోతారు అని చెప్పేసి. ఇంక ఇలా ఇంకా ఆడుకుంటూ ఉంది. అలా అమ్మ వాళ్ళేమో సైడ్కి వెళ్ళి తిరుగుతున్నా, నేను వీడియో షూట్ చేస్తున్నాను అనమాట. ఇంకా మా చెల్లి, అమ్మ అది ఇది అని చెప్పేసి టికెట్స్ ఎంత ఉన్నాయి కౌంటర్ దగ్గర అని చెప్పేసి వెళ్ళారు. అయిపోయింది. పాపని తీసుకొని వచ్చి ఇయర్ రింగ్స్ ఇంకా ఇట్లా సైడ్కి వచ్చాము. మళ్ళీ అక్కడే ఉంటే అన్నీ ఇది అని చెప్పేసి చూడండి ఎన్ని రకాల ఇయర్ రింగ్స్ ఉన్నాయో. బట్ ఏది తీసుకుందామన్నా 120, 100 రూపీస్, 80, ఇంకా తక్కువలో ఏం లేవన్నమాట. నెక్స్ట్ వచ్చేసి క్యాండీ కావాలని ఏడ్చేసరికి కొనిచ్చామండి. ఇది కూడా 50 రూపీస్ అనమాట. సో పాపకి కొనిచ్చి మళ్ళీ నెక్స్ట్ వేరే షాప్లోకి వెళ్ళి ఇయర్ రింగ్స్ చూసాము. ఇలా చూశాక మళ్ళీ గేమ్స్ సైడ్ వచ్చామన్నమాట. ఏడుస్తుంది అని చెప్పేసి ఒక అతను టాటో వేపిస్తున్నాడండి. అక్కడ టాటోస్ కూడా ఉందన్నమాట అవైలబిలిటీ. ఇవన్నీ షాప్స్. ఇంకా ఇలా వీడియో షూట్ చేసుకుంటూ అలా ముందుకు వెళ్ళాము. లాస్ట్కి మా చెల్లికి ఇయర్ రింగ్స్ నచ్చాయని చెప్పి తీసేసుకుంది. అవి కూడా 60, 70 రూపీస్ అండి. బయట అయితే యాక్చువల్గా 50, 40 రూపీస్కి వస్తాయి. అమ్మ చెల్లి ఇద్దరు డిస్కస్ చేస్తున్నారు, బాగున్నాయి అమ్మ అది ఇది అని చెప్పేసి చూస్తున్నారు దీర్ఘంగా. మా ఓన్ని ఆగట్లేదు అనమాట. నైట్ టైం 9, 9:30 అట్లా అవుతుంది. సో ఇంకా అమ్మ వెళ్దామా, ఇంకా ఆగట్లేదు బాబు ఆకలికి అది ఇది అని చెప్పేసి తీసుకుంటున్నాం. చూస్తున్నాను అనమాట నేను ఏం బాగున్నాయి అది ఇది అని చెప్పేసి అటు ఇటు. లాస్ట్కి రబ్బర్ బ్యాండ్ వచ్చిందండి, ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ మా చెల్లి బాబు కోసం అది తీసుకుంది. అది కూడా 100 రూపీస్ అని చెప్తున్నారండి. ఫైనల్గా 60 రూపీస్కి ఇచ్చారు. అక్కడే వాడు ఇచ్చేస్తారు. ఆ పాప మళ్ళీ బొమ్మ కానీ గాలి చెమట పోస్తుందని ఏదో షాప్లోకి వెళ్ళి అలా నించేసింది. ఫ్యాన్ గాలికి చల్లగా గాలి వస్తుందమ్మా అని చెప్పి చుట్టూ తిరుగుతుంది. అది కావాలి, అక్కడికి వెళ్దాం అని చెప్పేసి ఏడుస్తుంది. నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ సైడ్కి వచ్చేసి గేమ్ ఆడుకుంటుంది అనమాట చెల్లి. అవన్నీ నెంబర్స్ యాడ్ చేసి ఒక గిఫ్ట్ అనేది ఇస్తారు. సో 6 balls 50 రూపీస్ అనమాట కాస్ట్. సో వేస్తుంది. సిక్స్ బాల్స్ వేస్తే
అవన్నీ కౌంట్ చేసి ఎన్ని నెంబర్స్ ఇస్తాయో అవన్నీ కౌంట్ చేసి మనకు గిఫ్ట్ అనేది ఇస్తారనమాట. అక్కడ నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా, 16, 17 అలా కౌంట్ చేసినప్పుడు చాలా ఇంట్రెస్ట్గా వేస్తుంది. బట్ లాస్ట్కి వచ్చేసరికి ఏదో ఒలింపిక్ జ్యోతిది అన్ని కౌంట్ చేసి మనకు ఒకటి ఇస్తారనమాట. అలా 35, 14 ఉన్నాయి కదా, 35 స్టార్ టైగర్ అట్లా కౌంట్ చేసి లాస్ట్కి టోటల్స్ 25 ఏమో అయిందండి. సో వాడంతా కౌంట్ చేసేసి లాస్ట్కి ఒక 10 రూపీస్ షాప్కి వెళ్తే ఆ బాక్స్ వచ్చిందనమాట. సో తీసేసుకొని హార్ట్లీ కంగ్రాచులేషన్స్ చెల్లి అని చెప్పేసి నెక్స్ట్ బయటకు వచ్చేసాను. ఇంకా అప్పటికి 9 అవుతుందండి, 9:30 అవుతుంది. ఇంకా అసలు ఆగట్లేదు మా వాడు అని చెప్పేసి ఇంకా బయటకు వచ్చేసి ఇంకా బయలుదేరదాము అని చెప్పేసి ఇక్కడ ఒక 2 ఫోటోలు దిగారు మా చెల్లి వాళ్ళు అండ్ అమ్మ మా పాప. ఇంకా కిందకు వచ్చేసాము, దిగిపోయాము అనమాట. కాకపోతే సమ్మర్ హాలిడేస్ కదా, కొంచెం పిల్లలు ఎగ్జైట్గా అందరు చాలామంది వచ్చారనమాట అండి. సో వీళ్ళంతా ఇంకా దూరం నుంచి చాలామంది వచ్చారు. బాగుంటుంది ఆడుకోవాలని, బట్ టూ కాస్ట్ అనమాట. సో కొంచెం ఇదయ్యారు, పిల్లలు వదలరు కదండి ఎక్కాలి వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా తప్పక అన్నీ ఇచ్చేసామన్నమాట. ఇంకా సో ఇలా అమ్మ వెళ్తుంది ముందుకి, మేము వెనక నుంచి వస్తున్నాం అనమాట. ఫొటోస్ దిద్దామనంటే అసలు వాడు ఆగట్లేదు. సో కింద కూర్చోబెట్టింది మా చెల్లి. బట్ ఆ లైట్ దగ్గర గ్రీన్, రెడ్ అవన్నీ వస్తున్నాయి కదా, అక్కడికి వెళ్ళిపోతున్నాడు. ఇంకా అలా కాసేపు ఆడుకున్నాడు పైన. బట్ అమ్మ కింద వెయిట్ చేస్తుంది. మేము కిందకి వెళ్ళేటప్పుడు ఓవర్ వ్యూ అనమాట అండి, జైంట్ వీల్ అవన్నీ. సో ఇంకా కిందకు వచ్చేసాము. ఇంకా స్టెప్స్ దగ్గరికి వచ్చేసి ఇంకా వెళ్ళిపోదాము అని చెప్పేసి వచ్చామండి. సో బయట నుంచి అదంతా ఓవర్ వ్యూ. బట్ ఎగ్జిబిషన్ అనేది చాలా బాగుంది, సరదాగా పిల్లల్ని తీసుకెళ్ళి మంచిగా ఆడిపించుకోవచ్చండి. ఇంకా నెక్స్ట్ స్టెప్స్ దగ్గరకు వచ్చేసాం కదా, కిందకు వచ్చేస్తే అసలు ఆగట్లేదు అని చెప్పి అమ్మ కింద కూర్చోబెట్టి అది ఇచ్చేసింది బాల్. ఇక్కడేమో వెయిట్ చేస్తున్నాం అనమాట. ఈ స్టాచ్యూ దగ్గర ఫోటో దిగాను, లాస్ట్ దిగేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.